మెదక్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల నామినేషన్ వేసే కేంద్రాన్ని శుక్రవారం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని డబ్బులు పెద్ద మొత్తంలో రవాణా చేయకూడదని తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రతి ఒక్కరు కూడా పాటించి ఎన్నికలు సజావుగా జరిగేటట్లుగా సహకరించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వుల మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జిల్లా సంబంధించి మన దగ్గర 4 మున్సిపాలిటీల్లో ఎలక్షన్ జరుగుతున్నది. మన దగ్గర ఈ 4 మున్సిపల్ సంబంధించి మనకు 75 వార్డులు ఉన్నాయి. దాంతోపాటు 150 లొకేషన్లో ఎలక్షన్ జరుగుతుంది. దాదాపు 87,000 మంది ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి మనం పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నామినేషన్ సంబంధించి కూడా 4 చోట్ల నామినేషన్ సెంటర్లు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా మన సీఐ నేతృత్వంలో ఒక బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు ప్రస్తుతం మనకు మంచిగా ప్రశాంతంగా నామినేషన్ పెట్టడం జరిగింది. ఈరోజు కూడా అయిపోతుంది. దాంతోపాటు ఎలక్షన్ సంబంధించి కూడా మనం పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశాము. ఎలక్షన్ కోసం దాదాపు 500 మంది ఆఫీసర్స్ అలాగే మెంటల్ సిబ్బందితో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రశాంతంగా జరుగుతుంది. అందరి గురించి ఏంటంటే ఇంత చెక్ పోస్ట్ కూడా మనం ఇప్పటికి ఈరోజు జిల్లాలో ఇప్పటివరకు 4 చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాము. దాంతోపాటు 4 ఫ్లయింగ్ స్క్వాడ్ తిరుగుతున్నాయి. వీళ్ళు కూడా మనం ఏమైనా ఫీబీస్ కానీ లేకపోతే లిక్కర్ సంబంధించి కానీ లేకపోతే క్యాష్ గిరా ఉన్న కూడా వాటి కోసం సీజర్ చేస్తారు. ముఖ్యంగా పబ్లిక్ గురించి అంటే 50,000 కంటే ఎక్కువ మీరు క్యారీ చేస్తే రూపాయలు 50,000 రూపాయల కంటే ఎక్కువ క్యారీ చేస్తే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ పెట్టుకోండి. అదర్వైజ్ మనం సీజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు 50,000 నుంచి 10 లక్షల రూపాయలు అయితేనేమో మనం ప్రూఫ్ లేకపోతే దాన్ని మన కలెక్టర్ గారు వాళ్ళకి మనకు సీజ్ చేసి పంపించడం జరుగుతుంది. 10 లక్షల కంటే ఎక్కువ మాత్రం ఐటీ శాఖకు ఇస్తాము. వాళ్ళు కూడా చెక్ చేసి తర్వాత అన్ని ఆధారాలు ఇస్తే మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 50,000 అండ్ ఎబో ఎవరైనా క్యారీ చేస్తే దానికి ప్రూఫ్ పెట్టుకోండి. ప్రూఫ్ పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రూఫ్ లేకపోతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. అది గమనించాలి. దాంతోపాటు అన్ని రకాల బందోబస్తు ఏర్పాటు చేశాము. ఇంకోటి ఏంటంటే ఎటువంటి కూడా ఎటువంటి శాంతి భద్రతలు అయ్యేటట్టు చూసుకొని దాంతోపాటు ఎటువంటి ఇబ్బంది కాకుండా పూర్తి స్థాయిలో ప్రశాంత ధరను కూర్చున్నాను. దాంతో కూడా ఏంటంటే ఎవరైనా గొడవలు పాల్పడిన అనవసరంగా గొడవలు పాల్పడితే మాత్రం వాళ్ళపైన నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి వాళ్ళని మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందుకని ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 16వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుంజ జ్యోతి కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగిందని, మున్సిపల్ పరిధిలో కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ 49వ వార్డులోని అభివృద్ధి చేయడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, అందుకని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అందరినీ గెలిపించుకోవాలని, బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అయిన వెంటనే అనేక అభివృద్ధి పనులు జరుగుతాయని అన్నారు. ఒక్కొక్క వార్డుకు పోటీగా 4-5 పోటీ పడుతున్నారు. మరి ఇది కాంగ్రెస్కు ఇది ఏంటంటే పొడిమి నిదర్శనం. ఏంటంటే 2.5 సంవత్సరాలు కాకముందే ఈ అధికార పార్టీకి ఎంత వ్యతిరేకత ఉంది అంటే మరి బీఆర్ఎస్ చేసిన ఇవాళ పథకాలు ఇలా కేసీఆర్ గారి మీద ఎన్ని అపవాదాలు వేస్తున్నారో అవన్నీ గ్రహించి మా పార్టీ తరఫున ఇలా మేము నిలబడతాం, మేము చెప్తాం కొంచెం వస్తున్నాం. మరి ఈ రోజున మేము 49 వార్డులో మేము అభ్యర్థులను నిలబెట్టి ఈ చైర్మన్ మేము కైవసం చేసుకుంటామని మరి ప్రజలు కూడా గ్రహించాలని, బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కూడా జరగలేదు. మరి కాంగ్రెస్ కూడా ఇక ఏం అబద్ధాలతోని ఎన్నో హామీలు ఇచ్చి అధికారం వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మీ ముందరకు వస్తారు. తస్మాత్ జాగ్రత్త. మీరు వార్డు ప్రజలందరూ మీరు గ్రహించాలి. ఎవరిని గెలిపేసి అభివృద్ధి జరుగుతుందో గతంలో 10 ఏళ్ళ మా పాలనలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది అది గ్రహించుకోవాలి, ఆలోచించాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ మీరు టీఆర్ఎస్ పార్టీకి ఆదరించి ఓట్లేసి ఈ రోజున మన మున్సిపల్ను కైవసం చేసుకోవాలని దిశగా మీరు ఆస్వాదించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. జై తెలంగాణ. ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీజీ 78వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హడ్హాక్ కమిటీ సభ్యులు కేతినేని హరిశ్చంద్ర మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు, ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. టీడీపీ సీనియర్ నాయకులు మందడపు సుధాకర్, వాసిరెడ్డి భాస్కర్ రావు, పెనుగొండ ఉపేందర్, పాలడుగు కృష్ణప్రసాద్, కందిబండ నరసింహారావు, సంపత్, ఎస్వి రమణ, చింతనిప్పు నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. సంపద
जोहार महात्मा गांधी के, जोहार महात्मा गांधी के, जोहार महात्मा गांधी के, जोहार महात्मा गांधी के, महात्मा गांधी के। మెదక్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ చివరి రోజు కావడంతో మెదక్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను నామినేషన్ పత్రాలు మైనంపల్లి హనుమంతరావు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. మెదక్ అభివృద్ధి కాకపోవడానికి కారణం హరీష్ రావేనని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించినట్లయితే ప్రతి కుల సంఘానికి 5 కోట్ల రూపాయల నిధులు తెప్పించి ఇస్తాను అని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కోవర్ట్లను ఏరివేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు వేరే పార్టీల మాట నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ఆయన బ్రహ్మాండంగా కార్యకర్తలు పనిచేసిండ్రు కాబట్టి నేను చాలా ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా గట్టిగా పోతున్నా. నో కాంప్రమైజ్. మైనంపల్లి అంటాడు హరీష్ రావును మొత్తం మళ్ళా ఎమ్మెల్యే ఓడగొట్టేదాకా నిధుల బోనని చెప్పి కూడా మెదక్ ప్రజలకు ప్రమాణం చేస్తూ మెదక్ అభివృద్ధి బ్రహ్మాండంగా దూసుకపోతుంది. రేపు 2 మున్సిపాలు గెలిచినాక గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇలా మెదక్ సత్తా మేము దూయించుకున్న మెదక్ ప్రజలు మా వైపు ఉన్నారు కాబట్టి ఇంకా నాకు ఇంకో 1000 కోట్లు కావాలి మెదక్ పట్టణానికి అని చెప్పి మెదక్ పట్టణానికి 1000 కోట్లు, నియోజకవర్గానికి 2000 కోట్లు తీసుకొచ్చి ఇవాళ తాండాలు 10 సంవత్సరాల నుంచి రోడ్లే లేవు. తాండాలకు ఇవాళ ప్రతి తాండాల రోడ్లే ఇస్తున్నాం. ఇదన్నీ మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఒక్కసారి పర్యటించండి నియోజకవర్గంలో. గత 10 సంవత్సరాల నుంచి లేని రోడ్లు ఇవాళ మా హయాంలో అయినాయని చెప్పి కూడా బల్లగు చెప్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో ఇల్లు ఇచ్చినాం. ఒక యూనిఫామ్ వేలో ఇస్తున్నాం. ఫస్ట్ విడతలు 50 ఇళ్ళు ఇస్తున్నాం, 100 ఇళ్ళు ఇస్తున్నాం. మళ్ళీ 2వ విడత ఉంటుంది, 3వ విడత ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో ఎవరికి ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత మేము వహిస్తామని చెప్పి మరోసారి బంపర్ మెజార్టీతో గెలిపియాలని చెప్పి కూడా మెదక్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై